పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. హైదరాబాద్ తో పాటు తెలంగాణ వ్యాప్తంగా వాతావరణం చల్లబడింది. 2 రోజుల పాటు వాతావరణం ఇదే విధంగా ఉంటుందని ఐఎండీ తెలిపింది. హైదరాబాద్ లో వెదర్ పై మరింత సమాచారం మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా భిన్న వాతావరణ పరిస్థితులు ఏర్పడ్డాయి. అల్పపీడనం ప్రభావంతో గడిచిన 2 రోజులుగా ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ముసురు కమ్మేసినటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఇటు హైదరాబాద్ నగరంలో నిన్నటి నుంచి కూడా ముసురైతే వీడడం లేదని చెప్పవచ్చు. సో కనిష్టంగా ఉష్ణోగ్రతలు చూసుకుంటే దాదాపు 14 డిగ్రీల ఉష్ణోగ్రతలు, గరిష్టంగా చూసుకుంటే 23 డిగ్రీల ఉష్ణోగ్రతలు అయితే ఇటు హైదరాబాద్తో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా నమోదవుతున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. ఇందులో భాగంగా ఇటు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల పరిధిలో చూసుకుంటే మాత్రం గడిచిన 24 గంటల నుంచి దట్టమైనటువంటి మేఘాలు అయితే కమ్మేశాయని చెప్పవచ్చు. ప్రస్తుతము ట్యాంక్ బండ్ దగ్గర నేను ఉన్నాను. ట్యాంక్ బండ్ దగ్గర మనము ఆ సిచ్యువేషన్ చూడొచ్చు. హైదరాబాద్లో పరిస్థితి ఏ విధంగా ఉందనేది కూడా. ఆకాశం పూర్తిగా మేఘావృతమై ఉంది. దట్టమైనటువంటి మబ్బులు కమ్మేశాయి. మరోవైపు ఇటు చలిగాలుల తీవ్రత కూడా విపరీతంగా పెరిగినటువంటి పరిస్థితి ఉంది. రాగల 2 రోజుల పాటు కూడా ఇదే పరిస్థితి ఉండేటటువంటి అవకాశం ఉందని కూడా హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. మరోవైపు కొన్ని జిల్లాల్లో చెదురుమదురు వానలు పడేటటువంటి అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ముఖ్యంగా చూసుకుంటే ఇటు అత్యల్పంగా ఉష్ణోగ్రతలు చూసుకుంటే ఆదిలాబాద్లో నమోదవుతుంది. దాంతోపాటు ఇటు వికారాబాద్లో కూడా 16.6 సెంటీమీటర్ల 6 డిగ్రీల ఉష్ణోగ్రతలు, సంగారెడ్డి జిల్లాలో కూడా 16.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు, ఆసిఫాబాద్ జిల్లాలో 17 డిగ్రీలు, నిర్మల్ జిల్లాలో 17.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నటువంటి పరిస్థితి. రాగల 2 రోజుల పాటు కూడా ఇదే పరిస్థితి ఉండేటటువంటి అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. పగటి ఉష్ణోగ్రతలు అత్యల్పంగా హనుమకొండలో 22 డిగ్రీలు నమోదయ్యాయి. ఇక హైదరాబాద్లో 23 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక మహబూబ్ నగర్లో కూడా 25.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనటువంటి పరిస్థితి ఉంది. సో టెంపరేచర్ చూసుకున్నా కూడా చాలా తక్కువగా నమోదవుతుంది. ఇక హైదరాబాద్ సిటీ పరిధిలో అబ్దుల్లాపూర్ మెట్లో 18.7 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత రికార్డ్ అయింది. సో రాగల 2 రోజుల పాటు కూడా ఇదే పరిస్థితి ఉండేటటువంటి అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. మరోవైపు పెరిగినటువంటి చలిగాలుల తీవ్రతతో ప్రజలు ఇళ్ల నుంచి బయటికి రావాలంటేనే గజగజ వణుకుతున్నారు. చలిగాలుల తీవ్రత విపరీతంగా పెరిగింది. ముఖ్యంగా ఏదైతే ఇటు ఈశాన్య రాష్ట్రాల నుంచి వీస్తున్నటువంటి చలిగాలుల తీవ్రతతో హైదరాబాద్ నగరంలో రాగల 2 రోజుల పాటు కూడా చలిగాలులతో పాటు ఓ మోస్తారు వర్షం కూడా కురిసేటటువంటి అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. దాంతోపాటు ఇప్పటికే 6 జిల్లాలకు కూడా ఒక మోస్తారు నుంచి ఏదైతే తేలికపాటి వర్షాలు కురిసేటటువంటి అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ముఖ్యంగా వరంగల్ కానివ్వండి, నల్గొండ, సూర్యాపేట, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అదేవిధంగా మహబూబాద్, జనగామ ఈ జిల్లాల్లో మోస్తారు నుంచి తేలికపాటి వర్షాలు కురిసేటటువంటి అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇక హైదరాబాద్ జిల్లా పరిధిలో ఇటు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలో కూడా చలిగాలుల తీవ్రత మరింత పెరిగినటువంటి అవకాశం ఉంది. కనిష్టంగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఇదే పరిస్థితి రాగల 2 రోజుల పాటు ఉండేటటువంటి అవకాశం అయితే ఉంది. ఈ నేపథ్యంలో పెరిగినటువంటి చలి తీవ్రతతో మాత్రము ప్రజలు గజగజలాడుతున్నారు. దాదాపు ఉదయం 10-11 వరకు కూడా ఇళ్ల నుంచి బయటికి రాలేనటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. ఇక సాయంత్రం అయితే 5 గంటల నుంచే పూర్తిగా విపరీతంగా చలి పెరిగిపోతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇక రాగల 2-3 రోజుల పాటు కూడా ఇదే స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యేటటువంటి అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. మరోవైపు ఇటు హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా దట్టమైనటువంటి మబ్బులు కమ్మేశాయి. ఇటు ముసురు వీడకపోవడంతో మాత్రం ఇటు ప్రజలు ఒకంత ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు ముఖ్యంగా ఇటు పెరిగిన చలిగాలుల తీవ్రత నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా ఇటు శ్వాసకోశ వ్యాధులతో సంబంధిత జబ్బులతో బాధపడేటటువంటి అప్రమత్తంగా ఉండాలంటూ కూడా వైద్యులు హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. మొత్తానికైతే ఇటు అల్పపీడనం ఎఫెక్ట్తో మాత్రం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముసురైతే వీడినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. జర్నలిస్ట్ శ్యామ్తో నుమాన్, ఆంధ్రజ్యోతి, ట్యాంక్ బండ్ నుంచి.